ఏంది 10థ్ పాస్ అయినోళ్ళకు గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్ అది గూడా 50,000 సాలరీ పర్ మంతా? అవును భయ్యా. 10థ్ పాస్ అయినోళ్ళ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీస్ అటెండెంట్ అనే పోస్ట్‌లతోని 572 పోస్ట్ ఓవరాల్ ఇండియాలో రిక్రూట్ చేద్దామని డిసైడ్ అయ్యిల్లు. అండ్ దీని బేసిక్ పే గూడా అంత తక్కువేం లేదు. విత్ అకామిడేషన్ అయితేనేమో రూ. 46,029 వితౌట్ అకామిడేషన్ అయితేనేమో 50,000 పర్ మంత్ వచ్చే సాలరీ ఇది. నాకు తెలిసి 10థ్‌తోని ఇంత మంచి బేసిక్ పే అయితే నేను చూడలేదు. అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ అయినాయి. జనవరి 15 మొన్నటి నుంచి అండ్ ఫిబ్రవరి 4 అనేది లాస్ట్ డేట్. ఖచ్చితంగా లాస్ట్ డేట్ కాకముందే అప్లై చేసుకోండి. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా వీళ్ళు ముందే మనకు అనౌన్స్ చేసిల్లు. ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 3 అనేది. ఇంకొక 2 మంత్స్ ఉన్నది దీనికి ప్రిపేర్ కావడానికి. అండ్ సిలబస్ కూడా అంత హార్డ్ ఏం లేదు. ఎవరైతే ఆల్రెడీ చిన్న చిన్న ప్రిపరేషన్‌తోని అంటే యాప్టిట్యూడ్, రీజనింగ్ అని స్టార్ట్ చేస్తున్నారనుకో వాళ్ళైతే ఈజీగా క్రాక్ చేయొచ్చు. 30 మార్క్స్ ఏమో యాప్టిట్యూడ్, 30 మార్క్స్ ఏమో రీజనింగ్ అండ్ 30 మార్క్స్ ఇంగ్లీష్ అండ్ రిమైనింగ్ 30 మార్క్స్ అనేటివి జనరల్ అవేర్‌నెస్. మొత్తం 90 మినిట్స్ ఉంటది. 120 క్వెషన్స్ అండ్ 120 మార్క్స్. నెక్స్ట్ ఇంకోటి ఇది పాస్ అయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటది. ఎవరైతే ఏ లోకల్ లాంగ్వేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయినామనుకో మనం తెలుగు ప్రొఫిషియన్సీ అనేది టెస్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అంటే 2001 ముందు పుట్టిన అండ్ 2008 తర్వాత పుట్టిన వీళ్ళు ఎలిజిబుల్ ఉండరు. 2001 అండ్ 2008 ఇన్ బిట్వీన్ పుట్టిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఉంటది. ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతేనేమో 3 ఇయర్స్ ఉంది. అంటే వాళ్ళు 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతేనేమో మనకు 5 ఇయర్స్ ఉంది. అంటే 30 ఇయర్స్ వరకు కూడా మాక్సిమం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పీడబ్ల్యూ వాళ్ళకు 10 ఇయర్స్, 15 ఇయర్స్ అట్లా అకార్డింగ్ టు క్యాస్ట్ చేంజ్ ఉంది. అండ్ నాకు ఈ నోటిఫికేషన్ చూసినాక బెస్ట్ అనిపించింది ఏంటంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటాడో వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ నోటిఫికేషన్. ఇలాంటి నోటిఫికేషన్ రేర్‌గా వస్తాయి. నాకు తెలిసి అప్లై చేస్తే మాక్సిమం వాళ్ళకి ఈజీగా జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకేమో రూ. 50 ప్లస్ 18% జీఎస్టీ. నెక్స్ట్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళకేమో రూ. 450 ప్లస్ 18% జీఎస్టీ. ఇంతవరకు ఆల్రెడీ స్టాఫ్ అంటే ఆర్బీఐలో ఆర్ బ్యాంక్స్‌లలో పనిచేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతేనేమో నిల్ ఫీజు. ఇంకొక వన్ థింగ్ నోటిఫికేషన్‌లో ఏం మెన్షన్ చేసిల్లంటే ఎవరైతే జనవరి 1, 2026 వరకు గ్రాడ్యుయేషన్ అయ్యి ఆర్ గ్రాడ్యుయేషన్ కంటే ఎక్కువ స్టడీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. బిలో అండర్ గ్రాడ్యుయేట్ మాత్రమే ఎలిజిబుల్. అంటే డిగ్రీ థర్డ్ ఇయర్ అండ్ బీటెక్ ఫోర్త్ ఇయర్ కూడా ఎలిజిబుల్ గానీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు దీనికి. నెక్స్ట్ పోస్ట్‌ల విషయానికొస్తే తెలుగు స్టేట్స్‌లో 36 పోస్టులు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి. వీలైనంత తొందరగా అప్లై చేసుకోండి. అప్లై లింక్ మీకు కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్ కింద ఆర్‌బీఐ అని కామెంట్ చేయండి. నేనే అప్లై లింక్ మీకు డైరెక్ట్‌గా డీఎం చేస్తా. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ రీపోస్ట్ అండ్ ఫాలో అఖిల్ టిప్స్.